ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'నారి నారి నడుమ మురారి'. శర్వానంద్ గారు హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో ఈ మూవీ మీద పెద్దగా హోప్ అయితే లేదు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ ఎంతో కొంత బాగుండడం వల్ల ఈ మూవీ మీద కొంత హోప్ అయితే పెరిగింది. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పొస్తే, మూవీలో మెయిన్ గా కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మన డైరెక్టర్ యొక్క డైరెక్షన్, తను క్రియేట్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ పోర్షన్ కూడా బాగుంది. బట్ క్లైమాక్స్ పోర్షన్ ఇంకాస్త బెటర్ గా వర్కౌట్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఈ మూవీలో సంయుక్త మీనన్ అండ్ అలాగే సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ఈ ముగ్గురు క్యారెక్టర్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉండేది అనమాట. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోయిన్ శర్వానంద్ అలియాస్ గౌతమ్, సాక్షి అలియాస్ నిత్య. గౌతమ్ నిత్యాన్ని ప్రేమిస్తాడు. నిత్య ఫాదర్ అయిన సంపత్ రాజాని పెళ్లికి కూడా ఒప్పిస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే గౌతమ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన సంయుక్త మీనన్ అలియాస్ దియాతో ఒక అవసరం పడిద్ది అనమాట. తన పెళ్లి అవ్వాలి అంటే దియా హెల్ప్ చేయాలి. అసలు గౌతమ్ పెళ్లికిను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే దియాకి ఉన్న కనెక్షన్ ఏంటి? దియా గౌతమ్ కి సహాయం చేసిందా లేదా? దియా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని సో నిత్యాకి తెలిస్తే ఏమవుతుంది? సో ఇలాంటి పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ సో ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ ఒక రొటీన్. మూవీని ఏమైనా కొత్తగా ప్రజెంట్ చేశారు అంటే దాన్ని కూడా ఒక ప్రెడిక్టబుల్ వేలో తీసుకువెళ్ళిపోయారు. బట్ మూవీలో మెయిన్ గా ఏంటి, సో ఫస్ట్ హాఫ్ లో సో ఒక 2 లవ్ ట్రాక్లని ప్రజెంట్ చేయడం కాస్త ఫస్ట్ హాఫ్ కి హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ లో రిజిస్టర్ మ్యారేజ్ చుట్టూ స్టోరీని నడపడం కాస్త పాజిటివ్ గా అనిపించినప్పటికీ, బట్ మూవీ అనేది కొన్ని పోర్షన్స్ లో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని డ్రామాలు వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సో నాకైతే మూవీకి డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో కామెడీ వర్కౌట్ అవడానికి మెయిన్ ప్లస్ వచ్చేసి నరేష్ గారి క్యారెక్టర్. ఈ మూవీ స్టార్టింగ్ కూడా నరేష్ గారి పెళ్లి సీన్ తో స్టార్ట్ అవడం, అక్కడి నుంచి మూవీని ఒక కామెడీ లెవెల్ లో తీసుకెళ్లిపోతారు. మూవీ ఎండ్ వరకు కామెడీని చాలా బాగా వర్కౌట్ చేస్తారన్నమాట. బట్ మెయిన్ గా ఏంటంటే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో సో కేరళలో లవ్ ట్రాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ కాలేజీలో లవ్ ట్రాక్ అనేది అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ అలాగే సో దియాని ఇండియాగా మార్చిన ఒక సీన్ అవనండి, అండ్ అలాగే మన నరేష్ గారు తనకంటే వయసులో తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనండి, సో వాటి మీద వచ్చి కొన్ని సీన్స్ అవనండి చాలా బాగుంటాయి. ఓకే, గౌతమ్ అండ్ అలాగే దియా సో వాళ్ళ లవ్ ట్రాక్ అనేది సోసోగా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు విడిపోయే సీన్ కూడా అంత బలంగా ఉండదు. ముఖ్యంగా దియా వాళ్ళ ఫాదర్ ని అవమానించినప్పుడు ఆ సీన్ అనేది ఇంకాస్త బలంగా, అంటే ఇంకాస్త డ్రామా గానీ ఇంకాస్త ఎమోషన్ గానీ అక్కడ వర్కౌట్ చేస్తుంటే బెటర్ ఉండదు అనమాట. బట్ ఆ సీన్ లో మెయిన్ గా సోల్ అనేది మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ గా సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ ని, సంపత్ రాజ్ గారి క్యారెక్టర్ ని యూస్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట. ఎందుకంటే సంయుక్త మీనన్ గారు సో సెకండ్ హాఫ్ లో మన హీరో లైఫ్ లోకి వస్తారు. సో వచ్చినప్పుడు మెంటల్ గా తను ఎలాంటి ప్రెజర్ ఫీల్ అయ్యాడు, సో తన లైఫ్ అనేది ఎంత చిందరవందరైంది, సో ఇలాంటి పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే ఇంకొంచెం బెటర్ కూడా అనమాట. నిత్య వాళ్ళ ఫాదరే ఈ సంపత్ రాజ్. గౌతమ్ నిత్యాన్ని పెళ్లి చేసుకోవడం నిత్య వాళ్ళ ఫాదర్ కి నచ్చదు. సో నిత్య ఫాదర్ సో ఆ పెళ్లిని చెడగొట్టడానికి తను ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు కూడా అంత బలంగా ఉండవు అనమాట, ఏదో సోసోగా ఉంటాయి. సో ఆ ప్రయత్నాలు కూడా చాలా బాగుండాలన్నమాట. అంటే ఇటువైపు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మరోవైపు సో నిత్య వాళ్ళ ఫాదర్, ఈ ఇద్దరు కలిసి మన హీరోని పెట్టే టార్చరు, సో అక్కడ డ్రామా వర్కౌట్ అవడం, మన గౌతమ్ కి నిత్య సపోర్ట్ గా నిలబడడం, సో ఇలాంటి పాయింట్ని ఇంకాస్త బలంగా ప్రజెంట్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బట్ మూవీ మొత్తాన్ని ఒక కామెడీ వేలో తీసుకువెళ్ళిపోయారు. మిగతా పాయింట్స్ ని ఏదో సోసోగానే ప్రజెంట్ చేసేది తప్పించి అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో శర్వానంద్ గారి కామెడీ టైమింగ్, తన యాక్టింగ్ అనేది ఈ మూవీకి మెయిన్ పాజిటివ్. ఇక సంయుక్త మీనన్, సాక్షి వాళ్ళ క్యారెక్టర్ ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది బాగుంది. మిగతా కమెడియన్స్ అయిన నరేష్ గారు, కమెడియన్ సత్య, వాళ్ళ కామెడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ గారు, సంపత్ రాజ్ గారు ఈ క్యారెక్టర్ ని ఇంకా బాగా యూస్ చేసుకుంటే బెటర్ గా ఉండేది. ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది బాగుంది. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సాంగ్స్ ఆ లవ్ యొక్క వైబ్ ని క్రియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నా పరంగా సోసోగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నా పరంగా సోసోగా ఉంది. సో ఓవరాల్ గా ఇదండి నారి నారి నడుము మురారి మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.